హాయ్ హలో అందరికీ నమస్తే. మంచి మాట మంచి బాటతో నేను మీ మోడర్న్ బుజ్జమ్మ. వ్యూవర్స్ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. విషయానికి వచ్చేద్దాము. యావత్ భారతదేశము ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవమని జరుపుకుంటున్నారు. కానీ సంతోషంతో కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గుండె నిండా బాధతో దుఃఖముతో ఇటీవలే ఆగస్టు 9వ తారీఖున కోల్కతాలో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని దుఃఖసాగరములోకి ముంచేసింది. 31 సంవత్సరాల వైద్యురాలు, ఎంతోమందికి సేవలు అందించిన ఆ వైద్యురాలు అత్యాచారానికి గురయ్యి నరకమేంటో తన మరణం ముందే కొన్ని గంటల లోపు రుచి చూసి తన ఊపిరిని వదిలింది. ఈ సంఘటన విన్న తల్లిదండ్రుల రోదన మామూలుగా ఉండకపోవచ్చు. వాళ్ళ బిడ్డ బంగారు భవిష్యత్తుని కళ్ళారా చూసి ఆనందించాలనుకున్న ఆ తల్లిదండ్రులకు చివరికి తన బిడ్డని కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య చాలా విని ఉన్నాము. పసిబిడ్డ కూడా ఈ అత్యాచారానికి గురి అయింది. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి? ప్రతిరోజు బ్రతకడం కూడా భయంతోనే బ్రతకాలనా అనే ఆలోచన వస్తుంది. ఇలాంటి అఘాత్యానికి పాల్పడే వాళ్ళు మానవ రూపంలో ఉన్న మృగాల? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ అఘాత్యానికి పాల్పడే ముందు కుటుంబాలు మీకు కూడా ఉన్నాయి, అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. ఎందుకు ఇలాంటి వాటిల్లో మీరు పాల్పంచుకుంటారు? దయచేసి ఇలాంటి ఆలోచనకు మీకు రానియకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇతరుల జీవితాలకు వాళ్ళని సర్వనాశనం చేసి బలి చేయకండి. వాళ్ళ యొక్క రోదన, కుటుంబ రోదన సర్వనాశనం చేయడానికి పూనుకోకండి. దయచేసి మీరు ఆ ఆలోచన నుండి బయటికి వచ్చి మీ యొక్క మంచిని ప్రతిసారి ప్రదక్షించాలని కోరుకుంటూ ప్రతి మానవ ప్రాణి సుఖంగా బ్రతికే విధంగా మనము ఈ భారతదేశాన్ని తీర్చిదిద్దుదాం. నేను మీ బుజ్జమ్మ.